అందరికీ వందనాలండి. మరి దేవుడు గతించిన దినం నుంచి ఈ దినం వరకు మనల్ని కూడా మరి సజీవ సంఖ్యలో ఉంచారు. అందరిని బట్టి వందనాలు తెలియజేసుకున్నాం. మరి అంత మాత్రం కాకుండా మరి ఈ భయంకరమైన తుఫాను నుంచి మరి వాతావరణాన్ని కూడా దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని మరి మనందరినీ మరి ఆర్థికంగాను మరి నిరాశ్రయాలు అవ్వకుండా మరి దేవుడు కాపాడాడు. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సో అయితే ఇక్కడ లేఖన భాగాలు చూసుకున్నట్లయితే కనుక కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే నీతిమంతుని గురించిన ఒక వాక్యం మనం ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ తెలియజేస్తున్నాడు, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నువ్వు నిజంగా కనుక నీతిమంతుడు అయితే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించినట్లయితే కనుక దేవుడు నీ యొక్క మొరని ఆలకిస్తాడు. నీ యొక్క శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు అని అంటే విడిపిస్తాడని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. నీతిమంతులు నిరంతరము సంతోషంగా ఉంటారు. మరి నీతిమంతులు దేవుని సన్నిధిని మహానందంగా ఉంటారు. మరి నీతిమంతులు దేవుని యొక్క సన్నిధిని ఉల్లాసంగాను మహాదానందంతో ఉంటారని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తాయి. సో మనం మన ఆనందంగా ఉండాలంటే, మరి దేవుని యొక్క సన్నిధిని ఉల్లాసపరిచే విధంగా ఉండాలంటే, మరి దేవుడు మన యొక్క శ్రమలన్నింటిలోనే మనకు తోడై ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే నీతి అనే గుణాన్ని కలిగి ఉండాలి. నీతిమంతునిగా తీర్చిదిద్దబడాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తాం. సో ఈ కొన్ని మాటలు మీకు తెలియజేస్తూ నన్ను నేను తెలియపరుచుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.